ఆన్ స్క్రీన్ మీ పేరు చూసుకున్న తర్వాత అంటే మొదటి సినిమా వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు ఎన్ని సినిమాలు చేశారు? 70 పైచీలకండి. తెలుగులోనే ఎక్కువ అనుకోండి. నాకు ఒక చిన్న ప్రతి దాంట్లో కొన్ని తమాషాలు ఉన్నాయి. అందరికి వేరు, నాకు వేరు. మనం ప్రపోజ్ చేసింది అనేది సామెత ఉంది కదా, మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అంటారు కదా. అలాగా నాకు ఫస్ట్ పిక్చరు వాసు గారు ఐడియా ఉన్నారా? పిచ్చికాత్మ గారు అబ్బాయి. అవును, బాగా క్లోజ్ నాకు. గోపాలరెడ్డి గారు అసిస్టెంట్గా కూడా ఆయన దగ్గర సినిమాలు పనిచే ఏరా చను ఉంది. ఆయన నాకు బ్రేక్ ఇచ్చారు. ఫస్ట్ తెర మీద చూసుకుంది ఇండిపెండెంట్ కెమెరామెన్గా. ఓహో, ఇండిపెండెంట్. అది కొత్త దంపతులు. నరేష్ అన్నాడు, సీనియర్ నరేష్. అవును, అతను పూర్ణిమ, తులసి, ఇంకా శుభలేఖ సుధాకర్. అది నా ఫస్ట్ పిక్చర్. బట్ అది రిలీజ్కి మాత్రం అవలా. ఓకే. తర్వాత 4వ సినిమాకి అయింది. ముందుకు తోసుకొచ్చిందంటే నా అదృష్టం రాసిపెట్టి అది ఆగటం ఒక బ్యాడ్ అనుకుంటే, ఇలా యువతలకు తోసుకొచ్చింది ఏంటంటే విజయబాబు రెడ్డి గారి పేరు విన్నారు కదా. చాలా పెద్ద ప్రొడ్యూసరు, తర్వాత ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్. అవును. ఆయన ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్న సినిమాకి నన్ను నువ్వు కెమెరా చేస్తానంటే నేను డైరెక్టర్గా దిగుతాను అని చెప్పి ఇద్దరు అనుకొని ప్రెస్లో అనౌన్స్మెంట్ ఇచ్చాము. మగమహారాజు నా అదృష్టం. అది 14 సెంటర్స్ హండ్రెడ్ ఆ రోజులో. చిరంజీవి గారి సినిమా కదా. చిరంజీవి గారిది అది. అసలు ఆ సినిమాలో ఒక పాట, అది సైకిల్, ఆ సైకిల్ సాంగ్ నాకు ఎక్కడ లేని ప్రశంసలు వచ్చాయి. ఎందుకంటే రౌండ్ ట్రాలీ కదా. రౌండ్ ట్రాలీ కాదు, రౌండ్ ట్రాలీ సితారాకి. మరి ఇది ఎలా తీసారు? ఇందులో ఒక రిగ్గు క్రేన్ పనికిరాదని చెప్పేసి నేను డిజైన్ చేసి బాబురెడ్డి గారిని ఒప్పించి ఒక 6,000 రూపాయల చిల్లర ఖర్చు పెట్టి ఆమె మీద కెమెరాని ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా స్టాండ్ మీద పెట్టుకోవచ్చు, ఎలా పెట్టచ్చు అలా పెట్టచ్చు. నేను పర్టికులర్ చేయడానికి కారణం ఏంటంటే స్పోక్స్ సైకిల్ దొక్కుతున్నాను కదా చిరంజీవి, గ్రౌండ్ లెవెల్ ఆల్మోస్ట్ నా హెడ్ గ్రౌండ్కి తగలాలన్నమాట. అప్పుడు కెమెరాల్లో ఈ అడ్జస్ట్మెంట్ వ్యూ ఫైండర్ అంటాం కదా చూసేది, ఆ అడ్జస్ట్మెంట్ అప్పటికి రాలే. ఇంకా చాలా ఎర్లీ కెమెరాలు నేను వాడింది అప్పుడు. అంటే అది ఇట్స్ అరౌండ్ 82, 83 అండి. సో తలకిందులుగా పడుకొని స్పోక్స్లోంచి చిరంజీవి సైకిల్ తొక్కుతుంటే వీళ్ళు తిప్పుతూ ఉంటే ఎదుర్కొంటూ ఉన్న సుహాసిని, నిర్మలమ్మ, ఉదయ్ గారు, రావు గోపాలరావు గారు, వీళ్ళందరి మీద అదనమాట. అది దానివల్ల, ఆ డిజైన్ వల్ల నేను చాలా క్రిటికల్ షాట్స్ని కూడా చేయగలిగాను, డైనమిక్ షాట్స్. రెండోది క్విక్ అయిపోయింది సాంగ్. అవునా? ఒక నైట్ 2 డే టైం, 2 ఒక నైట్. ప్లేస్ కూడా ఒకటే ప్లేస్లో రొటేట్ చేసుకుంటూ. అంతేగా, ఏదైనా కదా పందెం కదా. అవును. 10 రోజులు ఎంత తగ్గితే 10,000 ఇస్తారంటే ఇంట్లో అవసరం కొద్ది అతను దిగుతాడు కదా. బట్ ఇది నా గొడవ పక్కన పెట్టేస్తే ఆ సాంగ్ ఇప్పుడు వస్తే నా కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకంటే అంత బాగా తను చేశాడు. చిరంజీవి డే బై డే అవర్ బై అవర్ వెళ్తూ సైకిల్ తొక్కలేక దయ్యి నీరసపడి వాళ్ళు ఇస్తుంటే నీళ్ళలో చల్లుకొని అద్భుతం. దాన్ని అంత బాగా నేను చూపించాను అనుకోండి, అది వేరే విషయం. మెంబరబుల్. సూపర్. ఆ తర్వాత అప్పట్లో సినిమాలో సాంగ్లు మాత్రం వేసేవాళ్ళు, అంటే రాబోయే సాంగులు. ఫస్ట్ మనం ఇప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్, ఆడియో ఫంక్షన్ ఉండదు అనుకుంటా. ఆడియో ఫంక్షన్ అది. దానికి ముందు ఏంటంటే సాంగ్స్ మాత్రం ఒక సినిమాలో ఒక సాంగ్ ఫస్ట్ టైం వేసేవాళ్ళు. ఓహో. అది నాది ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను, అందరికీ వస్తున్నాయి, నాది రావట్లేదని. ఆ రోజున ఏదో షూటింగ్లు బాగా టైర్డ్గా చేసి ఇలా కూర్చొని నా ఫేవరెట్ సోనీ టీవీ ఆన్ చేశాను, నీ దారి పోలేదని మొదలైంది. ఓకే, వీడియో సాంగ్ ఒకటి సినిమా సాంగ్ 9 చేసింది. ఫస్ట్ టైం నా వర్క్ టీవీలో జనాలు చూసింది అది. అదొకటి మంచి మెమరబుల్ ఇన్సిడెంట్. ఆ సాంగ్లో కూడా మీరు ఫస్ట్ సినిమా అని చెప్పారు కదా, రిలీజ్ అయిన ఫస్ట్ సినిమా. ఆ సాంగ్లో కూడా ఉంది అప్పటికే లెజెండ్స్ మొత్తం. రావు గోపాలరావు గారు, నిర్మలమ్మ గారు, సుహాసిని, రోహిణి వాళ్ళ బ్రదరు, రోహిణి వాళ్ళ బ్రదర్. అవును, వాళ్ళందరూ ఉన్నారు కంప్లీట్. తర్వాత ఉదయ్ కిరణ్ అని ఆయన కన్నడ ఆయన తండ్రి క్యారెక్టర్. అవునవును, మంచి సినిమా అండి. మీరు ఆ రిలీజ్ అయిన మొదటి సినిమాకి చాలా జ్ఞాపకాలు లోపల పెట్టుకున్నారు. అయితే సార్, ఇప్పుడు మీరు చెప్తున్నారు ఈ మొదటి సినిమా రిలీజ్ అయిందని చెప్పేసి, నెక్స్ట్ వచ్చిన 3 సంవత్సరాల్లోనే మళ్ళీ రిపీట్ అయినట్టుంది చిరంజీవి గారితో. బాపిరెడ్డి గారు డైరెక్టర్ అవుతూ నన్ను కెమెరామెన్గా మగమహారాజు సినిమా మంచి హిట్ అయింది అనుకోండి. సినిమా సక్సెస్ అయితే ఆటోమేటిక్గా డైరెక్టర్కి ఆపర్చునిటీస్ వస్తాయి, ఆఫర్స్. ఆయనకు ఒక సినిమా వచ్చింది, చిరంజీవి హీరో. ఎవరు? అల్లు అరవింద్ గారి సంస్థ ఉంది కదా, గీతా ఆర్ట్స్. ఆయనకి ఆపర్చునిటీ, గోల్డెన్ ఆపర్చునిటీ, ఇమీడియట్గా చిరంజీవి గారి సినిమా. కానీ నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను,
రెండో సినిమా బాబిరెడ్డి గారు నన్ను కంట్రోల్ చేస్తారు కదా అవును సహజంగా అవును అనుకున్నా. కానీ అటు వెళ్ళింది అది ఫిల్ము. దానికి ఆల్రెడీ నా బెస్ట్ ఫ్రెండ్ అయిన లోక్ సింగ్ కెమెరామెన్ ఓకే సంస్థ తరఫున మేము వెరీ క్లోజ్. వాడు నేను చనిపోయాడు. సో ఇట్ హ్యాపెన్స్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అప్పుడు బాపిరెడ్డి గారు నా ఫీలింగ్స్ అర్థం చేసుకొని ఆ సినిమా ఓపెనింగ్ రోజునే తన థర్డ్ ఫిల్ము మహానగరంలో మాయగాడు అనౌన్స్మెంట్ ఇచ్చి ఎంవీ రఘు డిఓపి అని ఇచ్చేసారు. ఓకే, మిమ్మల్ని అలా సాటిస్ఫై చేశారు.